మీ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కదా, ఇప్పుడు ఆయన సీఎం, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి తక్కువ రోజులు అవుతుంది కదా, చేస్తాడేమో. ఇంకా అభివృద్ధి నడుస్తుంది కొడంగల్ కూడా. కొంతమంది పథకాలు అందట్లేదు అందరికి అంటున్నారు. పథకాలు అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు కదా, చేసిన వెంటనే రావాలంటే కొంచెం టైం పడుతుండొచ్చు. వచ్చినాయి కదా ఆల్రెడీ, వచ్చిన కాడికి ఇస్తున్నాడు. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, రేషన్ కార్డులకు మొన్ననే అప్లికేషన్ పెట్టిండ్రు, ఇంకేం ఇందిరా మహిళలు కూడా తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్నట్లేదు కదా. రుణమాఫీ కూడా అయింది కదా. రుణమాఫీ కూడా 2 లక్షల లోపల చేసిన వాళ్ళకి బాగానే అయింది. ఒక 20% మిగిలిండొచ్చు అనుకుంటా. వాళ్ళకు కూడా డాటా తీసుకున్నారు. ఎందుకు మిగిలిందంటే కూడా వాళ్ళ బ్యాంకు అకౌంట్ ప్రాబ్లం కానీ, ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ, మొబైల్ నెంబరు లేకపోవడం కానీ, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ ఉండడం వల్లనే వాళ్ళకి అది రాలేకపోయింది. అవి కూడా ఏవో గారు తీసుకున్నారు. అవి కూడా వాళ్ళ దగ్గర తీసుకొని సబ్మిట్ చేసిండ్రు. అవి కూడా పడతాయి అని అన్నారు. కాదన్న, ఇప్పుడు మరి ఆటో తోలుతున్నావు, ఫ్రీ బస్ ఇస్తే మీకు నష్టమేం రాలేదా? అంటే మా ఏరియాలో అయితే బాగానే నడుస్తుంది మాకు. ఓకే, మాకు బస్సు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వచ్చేది వస్తున్నది, బాగానే ఉంది. మంచి పథకమే అంటారా? లేని వాళ్ళకి ఉపయోగపడుతుంటారా బస్సు? బస్సు పథకం లేని వాళ్ళకి ఉపయోగపడుతుందా? లేని వాళ్ళకంటే ఎట్లా? లేని వాళ్ళు అంటే ఎట్లా? డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళకి మహిళలకు ఉపయోగపడుతుంది. మహిళలకంటే ఇప్పుడు చూడండి బస్సులలో ఎట్లా పోతారు మహిళలు. ఫ్రీగా అనేసరికి పుట్ల కొద్ది పోతారు. ఇంట్లో ఉన్న మూలకు ముసలిదాన్ని కూడా తీసుకుని ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారు. వాళ్ళు మంచిగా తీసుకొని పోతున్నారు. మిస్యూజ్ అవుతుంది అంటారు? మిస్యూజ్ అవుతుంది అంతా. మిస్యూజ్ అంటే ఇప్పుడు లిమిట్ లో పోతే బస్ వాళ్ళకి కూడా ఇబ్బంది కాదు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఫ్రీ బస్ అయినప్పుడు అందరూ కలిసి ఇంట్లో ఏమన్నా పనులు అంటే ఎవరో ఒకరు ఇద్దరు పోయేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా ఉందని చెప్పి హైదరాబాద్ అందరూ వెళ్ళిపోతారు. ఇట్లా ఉన్న ప్రతి ఒక్కరు పెళ్లికి పోతున్నామంటే నాడు ఫ్రీ బస్ అనే కదా అంటున్నారు అందరు. అట్లా ఉంది. ఓకే, ఇప్పుడు నిన్న కేటీఆర్ వచ్చి ఈసారి ఇప్పుడు నిలబడ్డా కూడా రేవంత్ రెడ్డి 50,000 ఓట్లతో కూడా కొడతా అంటున్నాడు. ఎట్లా? గతంలో కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళందరూ వచ్చి కూడా గతంలో ఏమన్నారు అంటే కొడంగల్ దత్తా తీసుకుంటామన్నారు. దత్తా తీసుకుంటే ఇక్కడ ఏం పని చేసారు చెప్పండి? దత్తా తీసుకున్న 10 ఏళ్లలో ఏం పని చేసారు వాళ్ళు? ఒకసారి చూపెట్టండి వాళ్ళు చేసినాయి. ఒకసారి చూడండి వాళ్ళు కూడా ఏం చేసిండ్రు. ఇప్పుడు వచ్చిన సీఎం చేసే పనులు ఏం చేస్తున్నాడు అది కూడా చూడండి. ఒకటి సీఎం కాన్స్టిట్యూన్సీ మా ఏరియాకి వెళ్ళి ఒక సీఎం క్యాండిడేట్ సీఎం అయ్యాడు. ఆనందపడాలి, 100% ఆనందపడాలి. ఒక మండలంకి ఒక ఊరుకు ఒక ఉద్యోగం వచ్చిందంటే వాడు మాకేం కూడా పెట్టాడు. ఒక ఆయన ఎస్ఐ అయ్యాడు మొన్న దుద్యాల మండలంలో. ఆయన మాకు ఎవరికి ఏం కూడా ఇవ్వలేడు. చౌదరపల్లి ఎస్ఐ అయ్యాడు, మాకు ఎవరికి ఏం ఇవ్వలేడు ఆయన. కానీ మా ఏరియా మొత్తం అందరూ ఫీల్ అయినాం. అరే మా ఫలానా ఏరియాలో మాలానా వ్యక్తి ఎస్ఐ అయ్యాడు, బాగున్నా ఎస్ఐ అని చెప్పి సంతోషపడ్డాం. మరి అట్లాంటిది ఒక రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కావాల్సిన అన్ని కూడా ఈయననే సంతకం పెట్టాలి. మరి ఎట్లా గర్వపడాలి? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ అంటే పర్రానులు మాట్లాడతారు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి అందుతున్న పథకాలు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అట్లా వాళ్ళు చేసిన రుణమాఫీ దాంట్లో ఎంతమందికి వచ్చినాయి? 10% కూడా రాలేదు. అప్పుడు కేసీఆర్ గారు చేసిన దాని లెక్కలో చూస్తే ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉంది. దీంట్లో అయితే 100% అందింది. కొంత వాళ్ళ అకౌంట్ ప్రాబ్లం వల్ల కొంతమంది కాలేకపోవచ్చు. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 ఉన్నా కూడా అది కాదు. అట్లాంటివి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఆగిపోయినాయి. అవి కూడా ఏవో గారు మొత్తం అవి రిపోర్ట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డాటా కూడా మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేసిండ్రు ఇంతవరకే. అది ఇప్పుడైతే ఇక్కడ కేటీఆర్ కాదు, ఇక్కడ వచ్చి కేసీఆర్ పోటీ చేసినా కూడా కాని పని. రేవంత్ రెడ్డి గెలుస్తారు కాని పని. ఎందుకంటే ఇక్కడ మా ఏరియాలో సీఎం ఇప్పుడు చూడండి మీరు కలిసిరా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా? ఇంకా కలవడం అంటే ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. గతంలో కలిసినాం, చాలా సార్లు కలిసినాము. ఇప్పుడు ఏంటంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ మనం మామూలుగా కామన్ మ్యాన్ పోయి కలవాలంటే సాధ్యం అవుతుందా? కలవలేము కదా. ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, కంపల్సరీ ఉంటారు. ఏ క్షణంలో ఏమైనా కావాలి, ఏమైనా ప్రాబ్లం అయితే విత్ ఒక ఫోన్ కాల్ ద్వారానే సాల్వ్ అయిపోతున్నాయి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి జనాలకు? అనొచ్చు టీఆర్ఎస్ కొంతమంది అంటారు చేస్తలేడు చూస్తలేడు అనొచ్చు, కానీ చేసే వాళ్ళకి అవుతుంది అందుతుంది కదా. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే నిన్న ఇప్పుడు మీకు బాగా ఇది ఇష్యూ జరిగింది కదా అన్న, అసలు ఏందన్న ఈ ల్యాండ్ ఇష్యూ? 80 లక్షలు నిన్న కేటీఆర్ వచ్చి మాట్లాడిపోయింది కదా, 80 లక్షలు 90 లక్షలు ల్యాండ్ని 10 లక్షలు కొన్నారు అనే విధంగా మాట్లాడిండు. అది అసలు ఏంది అసలు ఇష్యూ? ఇప్పుడు ఒకసారి మల్లాన సాగర్ది గుర్తుంది కదా మీకంతా. మల్లాన సాగర్లో కూడా ఇంతకంటే దారుణంగా చేసిన రోజులు ఉన్నాయి కదా. మల్లాన సాగర్ ఇంతకంటే దారుణం చేసిన రోజులు ఉన్నాయి.
అయితే అయ్యిండొచ్చు. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే కూడా కొంత కొన్ని చోట్ల తగ్గాల, కొన్ని చోట్ల పెరగాల. ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఏరియా ల్యాండ్ని బట్టి దానికి తగ్గ అమౌంట్ కూడా కేటాయిస్తున్నారు. ఇప్పుడు అందరం భూములు ఇవ్వలేము అనుకోండి, అందరం ల్యాండ్ ఇవ్వలేము అనుకో, అభివృద్ధి కావాలంటే ఎట్లా అవుతుంది? అది కూడా కావాలంటే మన దగ్గర తీసుకోవాలి కదా. అట్లా ఆయన అట్లా అంటే ఇప్పుడు హకీంపేట ఆ ఏరియా భూముల ముందు కేసీఆర్ సర్వే చేసిండు లేపేద్దామని చెప్పి లాస్ట్ ఇయర్లా కేసీఆర్ గారే దాన్ని సర్వే చేసిండు. మరి అప్పుడు ఎందుకో మరి బై మిస్టేక్ ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిండు పలానా ఇండస్ట్రీలు పెడదామనో ఏదో ఏరియా డెవలప్ చేద్దామనో, పిల్లలు ఖాళీ ఉన్నారు కదా, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం. కంపెనీ వచ్చిందంటే కట్టే దగ్గర నుండి పైన పొజిషన్ దాకా అందరు కూడా మీ వాళ్ళే ఉంటారు కదా, మీ నియోజకవర్గం వాళ్ళే. ఆయన ఉద్దేశం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారి ఉద్దేశం కూడా అదే. ఈ ఏరియాలో ఒక మంచి ఏదన్నా ఒకటి పెట్టినాం, కంపెనీ పెట్టినామంటే ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడనే బతకాలి, ఎక్కడో హైదరాబాద్ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ ఇక్కడ దూరం పోయి ఎందుకు బతకాలి, మన వాళ్ళు మన దగ్గర ఉండాలనే కాన్సెప్ట్ ద్వారానే అది పెట్టడానికి ట్రై చేస్తున్నాయి. ఆయన దానికి కొంతమంది అడ్డుపడుతున్నారు, చెయ్యొద్దు, పెట్టొద్దు, చూస్తాము అట్లా ఇట్లా అంటుండ్రు అని. ఆయన చేసే పని చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు ఇంతకుముందు నార్మల్గా రేవంత్ రెడ్డి మామూలుగా ఉన్నప్పుడు అసలు ఊహించారన్న సీఎం అవుతాడు మా ప్రాంత వాసి అని? అనుకున్నామన్న. అంటే ఫస్ట్ నుండి కూడా ఆయన కొట్లాటతోనే ముందుకెళ్ళేవాడు, ఎవరిని కూడా ఓర్చుకోకుండా, ఎవరికి తగ్గేది లేదన్నట్లుగా. వాస్తవంగా అంటే కొరంగల్కు ఆయన రావడం వల్లనే దాదాపుగా అందరికి ఒక స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీ కొడంగల్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా తెలుస్తుంది. 100% అందరు గర్వపడాల్సిందే. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కోడంగల్లో ఉన్న ప్రతి యువకుడు కానీ, యువతి కానీ అందరు కూడా తీసుకోవాల్సిందే, ఆయనకు సపోర్ట్లు కొట్టాల్సిందే, జై కొట్టాల్సిందే. ఎందుకంటే వ్యాకెంట్ ఎవరు లేరు, వాళ్ళ తాత కానీ వాళ్ళ జయనాని ఎవరు లేరు, ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు, ఆయనకి ఎలాంటి ధైర్యం లేదు. డైరెక్ట్ ఒకటే రోజు వచ్చిండు, నామినేషన్ వేసిండు, 25 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయింది ఫస్ట్ టైం. గ్రేటే. అప్పుడు కూడా అంత జనాలతో వచ్చిండు, వేసిండు, డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయిండు. సెకండ్ టైం కూడా అయ్యిండు. థర్డ్ టైం కూడా ఏంటంటే ఆయనను బంధించి నానా ఇబ్బంది పెట్టి అధికారంలో ఉన్నామని చెప్పి అడ్డగోలుగా విచ్చలవిడిగా చేసి భయభ్రాంతులు చేసి గెలిపించిండ్రు అప్పుడు పట్టణ నరేందర్ రెడ్డి గారిని. ఈసారి అట్లా ఏం జరగలేదు కదా. ఇప్పుడు వాళ్ళని ఎవరేమో ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఆయన దత్తా తీసుకుంటాను, కేటీఆర్ దత్తా తీసుకున్నాడు, హరీష్ రావు అన్నాడు, మన కేసీఆర్ సార్ అన్నారు, ఇంతమంది వచ్చి. హరీష్ రావు కూడా పోయినసారి నీ సొంత నియోజకవర్గానికి ఏం చేసుకోలేకపోయినా ఇన్ని నాళ్ళు ఏం బీకినావు అన్నట్టు కూడా మాట్లాడిండు. మరి ఆయన దత్తా తీసుకొని ఏం చేసిండు సార్? ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళే స్వయంగా వచ్చి ఇదే అంబేద్కర్ చౌరస్తాలో ఆడే కొడంగల్లో దత్తా తీసుకుంటామంటే సరే. ఇప్పుడు కిందికి మీనికి గవర్నమెంట్ ఒకటే ఉంది, 50 లక్ష అవకాశం వస్తే ఏమైనా డెవలప్మెంట్ ఎక్కువ కావచ్చు అనుకుని సీఎం ఇంత హామీ ఇస్తున్నా కదా అని చెప్పి ఇచ్చిర్రు అవకాశం. మరి ఏం చేసినప్పుడు ఏమి చేయాలి? హాస్పిటల్ కూడా రేవంత్ రెడ్డి గారు చేసింది. ఇప్పుడు కట్టిన ఈడ ఉన్న హాస్పిటల్ అయినా, కోజిగిల్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజీలు అయినా అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఆయన వచ్చి పనులు చేపిస్తే వీళ్ళు వచ్చి రంగులు వేసిండ్రు, శిలాఫలకం పెట్టిండ్రు. 100% ఒక రేవంత్ రెడ్డి కామన్ మ్యాన్ గా వచ్చి, ఒక కొడంగల్కు ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఒక సీఎంసీ హోదాలో పోయిందంటే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. పథకాలు వస్తాయా రావా అని తర్వాత విషయం, కానీ మా ఏరియాకి వెళ్ళి మా ఊరికి వెళ్ళి ఒక సీఎం అయిండు, మేమైతే దానికి చాలా సంతోషపడతాం. ఇంకా కొంతవరకు వచ్చినా అయినా మీరు గతంలో చూడండి, ఒకవేళ డిఎస్ విషయంలో వస్తే కూడా డిఎస్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీకు మీ పత్రిక వాళ్ళకు కూడా తెలిసిన డిఎస్ వేసిరంటే ఎన్ని రోజులకు రిజల్ట్ ఇచ్చేవాళ్ళు, ఎన్ని రోజులకు పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఒక డిఎస్ క్యాండిడేట్, నేను కూడా ఒక డిఎస్ క్యాండిడేట్నే, నేను కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్నే. నాకు కూడా రాలే అవకాశం. నేను కూడా వెయిట్ చేసి ఆ కేసీఆర్ పుణ్యం వాళ్ళకి ఉద్యోగం రాదని చెప్పి ఆటో తీసుకుని నడుపుకుంటాను. లాస్ట్ ఆప్షన్ వదిలేసుకున్నా. ఇప్పుడు ఉన్న మొన్న రాసిన డిఎస్సీ రాపించిన వెంటనే డిఎస్సీ ఇచ్చేసిండు. ఇట్లా ఈ విధంగా చూస్తే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఎవరికైనా రేపు ఏదైనా కంపెనీ పడి రేవంత్ అన్న జాబ్ ఇస్తే వెళ్తారా? 100% వెళ్తా. నాకు రాకున్నా ఇంకొకరికైనా సాయం చేపిస్తా, సపోర్ట్ గా నిలబడతా. ఎక్కువ మటుకు నేను రేవంత్ రెడ్డి గారికి ఫేవర్ గా నేను పనిచేయడానికి 100% పనిచేస్తా. ఇప్పుడు రేపు వచ్చి పట్టుకోరాజ్యాన్ని నడుము ముందాలంటే నేనే ముందు పోతా. ఎందుకంటే మా సీఎం మేము నిలబడకపోతే ఎవరు నిలబడతారు? ఆయన కండగా అంతే కదా, ఉండాల్సిందే. పని చేస్తాం కూడా ఖచ్చితంగా, సైనికులాగానే పని చేస్తాం.